హార్వెస్టర్ కొనుక్కుందాం, లైఫ్ సెట్ అయిపోతుంది, ఇక మనకి ఏ రంది లేదు అనుకుంటే మాత్రం ఇక మీరు పప్పుల కాలేసినట్టే. ఏమైందిరా? అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఎక్కడికి అనుకుంటారా? ఈ వీడియో ఎండింగ్ వరకు చూడరు, మీకు అర్థమవుతుంది. ముచ్చట ఏంటంటే బండికా నుంచి ఫోన్ వచ్చింది, గేర్ బాక్స్ అసలు బండి కదులుతలేదట, మూవ్ అవుతలేదట, లెఫ్ట్ రైట్ కట్ అవుతలేదు అని చెప్పి ఫోన్ వచ్చిన వెంటనే ఇక మళ్ళీ మనం బైక్ అక్కడ వరేసి ఒక కిరాయి కారు పట్టుకున్నాం, రెంట్ సెల్ఫ్ డ్రైవ్ కారు. ఇక ఆడ నుంచి డైరెక్ట్ నిజామాబాద్ పోయినాం. పోయేవారికి అయితే మన పిల్లగాళ్ళు అయితే గేర్ బాక్స్ అయితే ఉడవీకిరు. గేర్ బాక్స్ ఉడవీకిరు ఏమైందని అంటే లెఫ్ట్ రైట్ క్లచ్ ప్లేట్లు మొత్తం కూడా బేరింగ్లు ఇరిగిపోయి క్లచ్ ప్లేట్లు ప్రెజర్ ప్లేట్లు మొత్తం క్రాక్ వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. అసలు ఈ కూర్చునే చిప్పలు కూడా పని చేసేటట్లేవు. ఇప్పుడు ఈడైతే లేదు, బోధానికి పోవాలి. రేపు మార్నింగ్ పోయి స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి ఎక్కించినాక నెక్స్ట్ వీడియోలో మీకు ఎట్లా ఫిట్టింగ్ చేస్తున్నా, ఇంత కష్టపడతాను అనేది చూపిస్తా. సామాన్కి ఎంత అయింది టోటల్ బిల్లు అన్ని టోటల్ కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే నడపడం ఒకటే కాదు, దీని మెయింటెనెన్స్ మాత్రం మామూలుగా ఉండలేదు. వీలైతే దీన్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్, నా సజెషన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.